దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం చదువుదాం. యాత్ర కీర్తన ఇప్పుడు అన్న 2వ కీర్తన మీకు చెప్పారు. 121 రాత్రి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇప్పుడు 120వ కీర్తన 120 నుంచి 134 వరకు అన్ని యాత్రా కీర్తనలే. ప్రతి కీర్తన పైన మీకు యాత్రా కీర్తన అని ఉంటుంది. ఇందాక అన్న చెప్పాడు కదా, మనము ఇశ్రాయేలీయులు తమ నివాసాల నుంచి దేవుణ్ణి ఆరాధించుటకు కొండ మీద, సియోను కొండ మీద కట్టబడిన యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉన్న మార్గంలో వారు పాడుకునే పాటలు ఇవి. ఊరక పాడుకునే పాటలు కాదు, అందులో చాలా ఏమున్నది, జీవన విధానం ఉన్నది. మనం ఆలోచించవలసిన విధానం, మనం నడుచుకోవలసిన విధానం, దేవుడు మనకు ఎలాగ సహాయం చేస్తాడో ఆయనను నమ్మవలసిన విధానం, ఆయన మీద ఆధారపడవలసిన విధానం అన్నీ కూడా అందులో రాస్తున్నాయి. మనుషులతో మనము ప్రవర్తించాల్సిన తీరు. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మనం ఒక్కళ్ళే పోం కదా, మనతో చాలామంది ఉంటారు, మనల్ని అడ్డుకునేవారు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడంటే లైట్లు వచ్చేసి పోలీస్ వ్యవస్థ ఎక్కువైపోయి దొంగతనాలు జరగట్లేదు. కానీ గత కాలంలో వెళ్తే రాత్రి వెళ్తే దొంగలు కొడతారని చెప్పేవాళ్ళు. ఆ స్పాట్లో దొంగలు కొడతారు, ఈ స్పాట్లో దొంగలు కొడతారు, ఆడ దెయ్యాలు ఉంటాయి, ఆమె అరిచుట్టు మీద దెయ్యం ఉంది కదా. ఇట్లాంటివి చెప్తుండేవాళ్ళు మనం చిన్న కాలంలో, మనం చిన్నవారిగా ఉన్నప్పుడు. ప్రయాణంలో మనతో పాటు చాలామంది ప్రయాణం చేస్తారు. ప్రయాణంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ముఖ్యం, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. ఈ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎన్నెన్ని అవాంతరాలు ఉంటాయో కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మనం గమ్యం చేరగలుగుతాం. ఏమంటారు కదా. ఎక్కడికి పోతున్నామో తెలియకుండా ప్రయాణం చేస్తే ఎలా? ఏదన్నా పని మీద ఒంగోలు పోతున్నామా, ఎవరైనా ఆగి ఎక్కడికి వెళ్తున్నావు అన్నారనుకో, ఒంగోలు పోతున్నాను అని చెబుతాం కదా. మేదరమెట్లే పోతున్నాం అనుకోండి, ఎక్కడికి పోతున్నావు అని అంటే మేదరమెట్ల పోతున్నాను అంటాం. అట్లా లేకుండా, గురి గమ్యం లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే ఎలా? ఆ ప్రయాణం అసలు ప్రయాణం అనిపించుకోదు. అది ఏమనిపించుకుంటుంది? ఓరక తిరగడమే, గాలికి తిరగడం అంటారు. దాన్ని ప్రయాణం అనరు, గాలికి తిరగడం అంటారు. కాబట్టి కొంతమందిని ఎక్కడికి పోతున్నావురా అంటే ఓరకనే తిరుగుతున్నా అంటుంటారు. అట్లాంటి వాడికి ఎవడు విలువ నీడు. కొంతమంది ఓరకనే తిరుగుతుంటారు. కూర్చో తొందరగా. ఓరకనే తిరుగుతుంటారు. గురి గమ్యం లేకపోతే ఎలా? ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి, జీవితానికి కూడా ఒక గమ్యం ఉండాలి. ఓరక తిరగకూడదు, ఓరక మాట్లాడకూడదు, ఒట్టి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఓ అర్థం ఉండాలి. కొంతమంది ఏమీ అవసరం లేకపోయినా ఉత్తుత్త మాటలు మాట్లాడుతుంటారు. పోసుకోలు కబుర్లు అంటారే, ఉప్పుకు కొరకరాని మాటలు ఓరక మాట్లాడుతుంటారు. ఓరక మాట్లాడకూడదు. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, నీ మాటలు అర్థవంతంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎదుటి వారికి దారి చూపించేటట్లు, మేలు చేసేటట్లు, ఆదరించేటట్లు, బలపరిచేటట్లు ఉండాలి. అంతేగాని ఓరక మాట్లాడకూడదు, ఉట్టి మాటలు. అర్థమైందా? మాట చాలా బలమైంది, అది బతికిస్తుంది, చంపుతుంది. అందుకని ఊరక నోరు తెరవకూడదంట. అర్థమైందా? కొన్నిసార్లు మాటలే కొందరు చంపుతాయి. ఒక పోయం చదివినాను. స్టిక్స్ అండ్ స్టోన్స్ బ్రేక్ మై బోన్స్, స్టిక్స్ అండ్ స్టోన్స్ బ్రేక్ మై బోన్స్, బట్ ద వర్డ్స్ కిల్స్ మీ అన్నాడు. బట్ ద వర్డ్స్ కిల్స్ మీ అంటే ఏమర్థమైంది? చదువుకున్న వాళ్ళకి అర్థమై ఉండాలి. ఇప్పటికే చదువుకోని వాళ్ళకి చెబుతున్నా. స్టిక్స్ అండ్ స్టోన్స్ అని అంటే కర్రలు మరియు రాళ్ళు నా ఎముకలను విరగ్గొడతాయి, కానీ కొన్ని మాటలు అసలు నన్ను చంపేస్తాయి. మాటలకు అంత శక్తి ఉందా? అవును, మాటకు బ్రతికించే శక్తి ఉంది, చంపే శక్తి కూడా ఉంది. ఊరక మాట్లాడకూడదు. అర్థమైందా? బ్రతికేందుకు మన మాటలు వాడితే బాగుంటుంది, కానీ జనాల్ని చంపేందుకు వాడకూడదు. అందుకే అవి కర్రల కంటే, రాళ్ల కంటే బలమైనవి మాటలు. ఏముంది ఊరక అన్నా పోనీ అనకూడదు. అనే ముందే కాస్త ఆలోచించాలి. ఊరక చెప్పా పోనీ అనకూడదు. అర్థమైందా? ఊరకెందుకు చెప్తా? ఊరక చెప్పకూడదు. నిజ నిర్ధారణ లేకుండా నువ్వు ఊరక చెప్పకూడదు. ఆ తర్వాత ఊరకనే మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడతావు? తక్కువగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఏదో అనేసా పోనీ అంటే కుదరదు. అది చేసిన గాయం ఎవరు మానుపుతారు? ఒకడంటే ఒకళ్ళ మీద అందరికీ సాడీలు చెబుతున్నాడట.
ఏంటంటో లేనిపోని మాటలన్నీ కల్పించి చెబుతున్నాడు. ఎవరన్నా పట్టుకొని అడిగితే ఓరకనే చెప్పా అంటాడు. అందుకని వాళ్ళ గురువు వాడిని పిలిచి, మన జమ్ము ఉంటుంది కదా, జమ్ముకు పూత ఉంటుంది చూసారా, జమ్ము పూత. మీరు గార్లపాడు వాళ్ళు గుల్లకమ్మ నది ఒడ్డునేగా ఉన్నారు. జమ్ముకి ఓ పువ్వు వస్తుంది. ఆ పువ్వుని ఇలా దూస్తే చిన్న 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 వాటిలాగా ఎగిరిపోతుంటుంది కదా. కండెని దూస్తే అందులో ఉండి బూజులాగా ఎగిరిపోతుంటుంది కదా. పిలిచి ఆ జమ్ము పళ్ళు ఇచ్చి దుయ్యరా దీన్ని అన్నాడు. వాడు దూసాడు. దూసిన తర్వాత గాలికి వదలరా అన్నాడు. గాలికి వదిలేరా, ఇప్పుడు పోయి తీసుకురా పోరా అన్నాడు. కండెను పీకి గాలికి వదిలి అంతా చల్లా చెదరై పడిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మొత్తం ఏరుకొచ్చి ఈ కండకి బెట్టరా అన్నాడు. పోయమ్మ అది నా వల్ల ఎట్ట అవుతుంది అన్నాడు. ఇట్రారా, నువ్వు మాట్లాడే మాటలు కూడా అట్లాగున్నాయి. దూసేస్తున్నా, వదిలేస్తున్నా, మరలా వాటిని వెనక్కి తీసుకోగలుగుతావా? మరలా తెచ్చి కూర్చగలుగుతావా? కూర్చలేవురా. అట్ట దూసేబాక మాటలు. కొంతమంది దూసేస్తుంటారు మాటలు. భార్యను కానీ, పిల్లల్ని కానీ, తోటి వాళ్ళని కానీ, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని ఊరక దూసేస్తే ఎలా? అవి మనుషుల మనసులోకి దూసుకుపోతాయి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పటం ఈజీ, కానీ ఆ గాయం మానడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఊరక నోరు దూసేయకూడదు, చాలా పొదుపుగా మాట్లాడాలి. మీరు ఆశీర్వచనాలే మాట్లాడాలి కానీ శాపవచనాలు మాట్లాడకూడదు అన్నాడు ప్రభు. బతికించే మాటలు మాట్లాడాలి కానీ గుండెలను ముక్కలు చేసి బాధ పెట్టే మాటలు తొందరగా మాట్లాడకూడదు. మాటలాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి అన్నాడు. దేవుని పిల్లలు ఆ విధానం మనం నేర్చుకోవాలి. వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, తొందరపడి మాట్లాడకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకోవటం చాలా మంచిది. మనము ఈ జీవన ప్రయాణంలో ఇట్లాంటి విషయాలు చాలా నేర్చుకోవాలి. నీకు 3 విషయాలు చెప్పాను ప్రయాణం గురించి. ఇశ్రాయేలీలేమో తమ ఇళ్ల దగ్గర నుంచి ఆలయానికి వెళ్తున్నారు, యెరూషలేం, సియోను కొండ మీద ఉన్న యెరూషలేముకి. మరి ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడి నుంచి? మన ఇళ్ళ నుంచి నూతన యెరూషలేమైన పరలోకానికి. సియోను అనే అర్థం ఉన్నతమైన స్థలము, పరలోకమే ఉన్నతమైనది. అదేమో పాత యెరూషలేము. ఇప్పుడు ప్రపంచపు నడిబొడ్డున పశ్చిమాసియాలో, సెంట్రల్ ఏషియాలో, మధ్య ఆసియాలో మధ్యధర సముద్రానికి ప్రక్కన ఉన్న యెరూషలేము ఉంది. అదేమో భూ సంబంధమైన పాత యెరూషలేము. అర్థమైందా? ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేమునకు. అక్కడ దేవుడున్నాడు, అక్కడ పరిశుద్ధులున్నారు, అక్కడ పరిశుద్ధులైన మృతులు అక్కడ ఉన్నారు. మనము కూడా మరణిస్తే అక్కడికి వెళతాము. మన ఇల్లు దాటితే మనం వెళ్ళాల్సింది అక్కడికి. ఈ శరీరం మట్టిలోకి పోతుందిలే, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఏమో అనకూడదు. నేను ప్రార్థనకు వెళుతుంది పరలోకం చేరటానికి, ఆత్మను నరకం నుంచి తప్పించుకొని పరలోకం చేర్చుకోవటానికి నేను ప్రార్థనకి వెళ్తున్నానని నువ్వు చెప్పగలగాలి. ఎట్లాగా? ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే మేదరమెట్లు వెళ్తున్నా, ఒంగోలు వెళ్తున్నా అని చెబుతావు కదా. నేను వెళ్తుంది పరలోకానికి, నా ప్రయాణం పరలోకానికి. అర్థమైందా? నా ప్రయాణం పరలోకానికి. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు? పరలోకం చేరడానికి, ప్రభువును చేరడానికి, పరిశుద్ధుల గుంపులో సహవాసంలో చేరడానికి అని చెప్పాలి. మన గమ్యం అది, మన లక్ష్యం అది. కాబట్టి భక్తికి, ప్రార్థనకు, పాటలకు, స్తుతికి, ఆరాధనకు, బాప్తిస్మానికి ఏమిటి కారణం? దేనికోసం అని అంటే ఏదో ఒక దినం మనం మరణిస్తాం గనక, మరణించిన తరువాత మన ఆత్మ పాతాళానికి వెళ్లకుండా పరలోకం చేర్చుకోవటానికి, యాతనకరమైన ఆ స్థలాన్ని తప్పించుకొని నిత్య విశ్రాంతి కలిగిన సమాధానం, సంతోషం, జీవం కలిగిన స్థలానికి వెళ్ళడానికి నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను. ఈ మార్గం గాక మరి ఏ మార్గము వలనను మనము పరలోకం చేరలేము. ఎందుకు? దేవుని దగ్గరికే ఎందుకు రావాలి? మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా, ముక్తి మార్గాలు అనేకం ఉన్నాయి కదా, మనం యేసు ప్రభువు దగ్గరికే ఎందుకు రావాలి అని అంటే ప్రభువు చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు
చేరలేడు. ఎందుకని? ఆయనే మన కొరకు మరణము ద్వారా మార్గాన్ని సిద్ధం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట పౌలు భక్తుడు మనకు చెప్పటం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా చేపట్టుదము, నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు కొనవలనని ఆలోచింతము. మన గమ్యం ఏంటో మనకు తెలియాలి, అదే పరలోకం. పరలోకానికి ఒకటే దారి ఉన్నది, చాలా దారులు లేవు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అది అప్పుడు రైట్ ఏమో కానీ ఇప్పుడు రైట్ కాదు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే కుదరదు. కొంతమంది ఏ దారిన పిలిచినా దేవుడు పలుకుతాడు, ఏ పేరున పిలిచినా దేవుడు పలుకుతాడు, ఏ మార్గంలో పోయినా మోక్షం చేరుతాం. నో నో నో, ఓన్లీ ఒకే ఒక మార్గం. ఆ పాటొచ్చా మీకు? ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము, ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, విడువుము నీ మార్గం, ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, ఒకే పరిహారము. లోకం మాయరా, పాపం వీడరా, లోకం మాయరా, పాపం వీడరా, నీ హృదయమెంతో బలహీనమంత పెడదారి చూపురా, పరికించి చూడరా, ఒకే ఒక్క మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. రక్తం చిందెరా సిలువలో చూడరా, రక్తం చిందెరా సిలువలో చూడరా, నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయరా, నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయరా, క్షమ భిక్ష వేడరా, ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. సమయం లేదురా, సత్యమే సోదరా, సమయం లేదురా, సత్యమే సోదరా, రారాజు త్వరలో రాబోవుచుండే రక్షణను కోరుమా, రయముగను చేరుమా, ఒకే ఒక్క మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము.
లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, లేదు వేరే మార్గం, క్రీస్తేసే మార్గం, విడువుము నీ మార్గం. యశ్వంత్, రాధక్క నేను నిద్రపోలేదంటుంది, అందుకు పిలవలా. యశ్వంత్ తలంచుకున్నాడని నిద్రపోయాడని పిలవలా. పేరు ఎందుకు పిలిచానంటే యశ్వంత్ అంటే యశ్వంతే పలికాడు కానీ వాళ్ళ నాన్న పలకలేదే. రాధక్క అంటే రాధక్కే పలికింది కానీ నువ్వు పలకలేదే స్వప్న. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే పలుకుతారు. ఏ పేరుని పిలిచినా ఆయన్నే అంటే తప్పది. అర్థమవుతుందా? ఏ పేరు పిలిచినా ఆయనే అని అంటే యశ్వంత్ అని పిలిస్తే పక్కనే ఉన్న రాజు పలకలేదే. మరి యేసునామంలోనే ప్రార్థన, యేసునామంలోనే రక్షణ, యేసునామంలోనే జీవము. ఆయన పేరే పిలవాలి. మీ తమ్ముడు పేరు పిలిస్తే నువ్వు పలుకుతావా ఏమ్మా? ఒకటే మార్గం, ఒకటే ఆధారం, ఒకటే రక్షణ. ఏ దారిన పోయినా అదేలే, ఏ దేవుణ్ణి పిలిచినా అదేలే, ఏం చేసినా అదేలే. కాదు, అర్థమవుతుందా? ఒంగోలు దారికి పోతా మేదరమెట్ల రమ్మంటే ఎట్టొచ్చిద్ది? మేదరమెట్లు ఇట్టుంది కదా, ఎటు నాకేం దిక్కులు తెలియదండి కొన్నిసార్లు. ఇటు మేదరమెట్ల ఇటు, ఒంగోలు ఇటు. ఈ దారిన పోతా మేదరమెట్ల రమ్మంటే ఎట్లొస్తుంది? రాదు. మేదరమెట్ల వైపు పోతా ఒంగోలు రమ్మంటే ఎట్లొస్తుంది? రాదు. గమ్యం ఏమిటి? ఎక్కడికి చేరాలి? అందుకు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి మనం నిర్ణయించుకోవాలి. అర్థమవుతుందా? మనం పరలోకం చేరాలి అని అంటే పరలోకానికి ఒక్కటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేడు. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. సురేష్, నీ కొడుకు ఊరక తిరుగుతున్నాడు బయటికి లోపలికి, వాడిని ఈ పన్న బగలగొట్టాలి నువ్వు. ప్రార్థనలో తిరగకూడదని ఏ కారణం చేత కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి ప్రారంభం నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగు తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను మీరు నన్ను ఎరుగరా? నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వారును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అఫానాపి చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం, నేను మీ కొరకు మార్గం సిద్ధపరచటానికి వెళుతున్నా. అర్థమైందా? నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడు రాలేడు. మార్గం సిద్ధపరిచింది నేనే. ఎలా సిద్ధపరిచాడు? హెబ్రీ పత్రిక చదివాం కదా ఇందాక. క్రీస్తు శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా
మనకు మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో మొదట ఏముండే? అడ్డు ఉండే. ఏమిటి ఆ అడ్డు? మన పాపమే, మన దోషమే, మన అవిశ్వాసమే, మన అవిధేయతే అడ్డుగా ఉండింది పరలోకానికి. ఎందుకని? యెషయా భక్తుడు చెప్తాడు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కురుచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందంగా లేదు. మీకు మీ దేవునికి మీ దోషాలు అడ్డుగా వచ్చినాయి. అందుకే దేవుని ముఖం మీరు చూడలేకపోతున్నారు, దేవుని సన్నిధి చేరలేకపోతున్నారు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ పాపాలు తొలగించాలి. ఆ పాపాలు తొలగించడం ఎవడి వల్ల అవలేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ పాపములను తొలగించుటకు తన ప్రాణాన్ని అర్పించాడు, మరణాన్ని పొందాడు, శ్రమను పొందాడు, మన రోగములు మన వ్యసనములు ఆయన భరించాడు. ఆయన శిలువ ద్వారా, ఆయన శరీరం శిలువకు కొట్టబడడం ద్వారా, మన పాప శిక్ష తాను భరించడం ద్వారా మనకున్న అడ్డు తొలగిపోయింది. దేవునికి మానవులకు ఉన్న అడ్డు తొలగిపోయింది. ఆయన మార్గాన్ని సరళం చేశాడు. ఇదివరకు ఆది మానవుడైన ఆదాము హవ్వలు ఏదెను తోటలో దేవునితో మాట్లాడుతూ సహవాసం చేస్తూ చక్కగా ఆయనతో కలిసి ఉండేవారు. ఎప్పుడైతే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు పాపం చేశారో ఆ రోజు దేవునికి మనకు పాపం అడ్డుగా వచ్చింది. పాపాన్ని తొలగించడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపం లేకుండా బ్రతికాడు, పాపుల కొరకు మరణించాడు, పాప రుణాన్ని చెల్లించాడు, పాపమును తుడిచివేసే క్షమించే అధికారాన్ని పొందుకున్నాడు. కనుక యేసు తప్ప ఈ లోకములో వేరొక రక్షకుడు లేడు. కాబట్టి ఏ పేరుని పిలిచినా అదే పేరు అనకూడదు, ఏ దారిన పోయినా అక్కడికే చేరుతాం అనకూడదు. అది అబద్ధం, అది వాస్తవం కాదు. అందుకే యేసే రక్షకుడు అని ప్రకటిస్తుంది. అందుకే లోకమంతటి చేత ద్వేషించబడుతున్నా మీ దేవుడు ఒక్కడే దేవుడా, మీ మార్గం ఒక్కటే మార్గమా, చస్తే మీరే పరలోకం పోతారా అంటూ మిగతా వారు ద్వేషిస్తున్నా కూడా ఇంత ఘంటాపదంగా చెబుతుంది సత్యం ఒక్కటే. ఈ సత్యం కోసం మనుషులు చచ్చిపోయారు, చంపబడ్డారు, అయినా సత్యాన్ని ప్రకటించటం మానలేదు. ఒకళ్ళు చేస్తే 100 మంది లేచినారు దేవుని సత్యాన్ని ప్రకటించటానికి. అందుకని సత్యాన్ని ఎవడు చంపలేడు. అరచేయి పెట్టి సూర్యుడిని ఆపలేరు అన్నట్టు సత్యాన్ని ఎవడు ఆపలేడు. సత్యాన్ని నువ్వు గ్రహిస్తే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఈ బంధకాల నుంచి, అబద్ధం నుంచి, మానవ కల్పితాల నుంచి నిన్ను బయటకు తీసుకొస్తుంది. అందుకే నువ్వు స్వతంత్రుడు అవ్వాలని అంటే సత్యాన్ని వినాలి. అర్థమవుతుందా? సత్యం ఎప్పుడు అసత్యంతో కాంప్రమైజ్ అవదు. అందుకని మీరు మూర్ఖులు, మీరు మొండోళ్ళు, మాదే రైట్ అంటారు అని అంటే ఎట్లా? అది వాస్తవం. వాస్తవాన్ని వాస్తవం అనక ఏమనాలి? అవాస్తవం వచ్చి వాస్తవం ముందు నిలబడితే ఏనాటికైనా అవాస్తవం ఓడిపోవాల్సిందే, వాస్తవం గెలవాల్సిందే. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. సత్యమేవ జయతి అన్నది మన భారతదేశ సిద్ధాంతం. సత్యమేవ జయతి అని అంటే ఏంటి అర్థం? సత్యమే గెలుస్తుంది, సత్యమే జయం సాధిస్తుంది. అపజయం ఎప్పుడైనా ఓడిపోతుంది సత్యం ముందు. సత్యమేవ జయతే అనే మనము సత్యాన్ని తెలుసుకోకపోతే ఎలా? సత్యాన్ని అనుసరించకపోతే ఎలా? సత్యం నిలబడి ప్రకటిస్తూ ఉన్న నిందలకు, అవమానాలకు, హింసలకు నిలబడి, దూషణలకు, ద్వేషాలకు నిలబడి సత్యం ప్రకటిస్తూ ఉంటే సత్యమే జయితే అనంట సత్యాన్ని గుమ్ముతుంటే ఎలా? సత్యమే గెలవాలంటావు, సత్యానికేమో లోబడరు. సత్యమేవ జయితే అంటారు, సత్యాన్నే చంపుదామంటారు. సత్యాన్ని ఎవడు చంపలేడు. జీవాధిపతిని మీరు చంపాలనుకున్నారు, కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుంచి మరలా తిరిగి లేపాడు. యేసు సత్యం, యేసు మార్గం ఒక్కటే నిత్య జీవానికి చేర్చేది. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నన్ను వెంబడించండి. మన భక్తికి మూలం ఏంటో మనకు తెలియాలి. మన భక్తికి ఆధారం ఏంటో మనకు తెలియాలి. మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం మనకు తెలియాలి. ఆ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశారో అది కూడా తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యం విని దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అనుభవించాలి. మన ప్రయాణం నూతన యెరూషలేము పరలోకానికి. ఆ పరలోక మార్గాన్ని తన మరణము ద్వారా స్థాపించిన వాడు దేవుడు, తన పునరుద్ధానము ద్వారా నిర్ధారించిన వాడు దేవుడు. ఆయన మన పాపముల కొరకు మరణించాడు. పాపము లేనివాడు గనక మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లెగిసి పరలోకానికి వెళ్ళి అక్కడ నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను అన్నాడు. నువ్వు నా కొరకే విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటే నేను మరలా వచ్చి నాతో ఉండటానికి నిన్ను కూడా తీసుకుపోతా అన్నాడు. ఇంతగా చెప్పిన వారు ఎవరున్నారు?
పాపం లేకుండా బ్రతికిన వాడు ఎవడున్నాడు? పాపుల కొరకు మరణించిన వాడు ఎవడున్నాడు? మరణాన్ని జయించి 3వ దినాన సమాధిని జయించి తిరిగి లేగిసిన వాడు ఈ చరిత్రలో ఎవడున్నాడు? ఆ తర్వాత నేను వెళ్తున్నా, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నా, నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకుపోతా, కలవరపడబాకండి, భయపడబాకండి అని చెప్పిన వాడు ఎవడున్నాడు? యేసు తప్ప, యేసు తప్ప ఈ లోకంలో. అందుకే ఈరోజు ప్రపంచంలో అధిక శాతం క్రీస్తును విశ్వసిస్తున్నారు. ప్రపంచంలో అధిక శాతం క్రీస్తును విశ్వసిస్తున్నారు. కారణం యేసే సత్యం, యేసే మార్గం, యేసే జీవం, యేసే మరణం నుంచి విడిపించువాడు, యేసే పాపములను క్షమించువాడు. నేను కూడా అనలా దేవుడు, నేను కూడా అనలేదు. ఏమన్నాడు అక్కడ? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడున్నది? ఎన్నో వచనం అది? 6వ వచనమా? చదవండి. యేసు నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసు ద్వారా తప్ప రక్షణ లేదు. ఈ నామమందు తప్ప మరి ఏ నామమందును మనకు రక్షణ కలగదు. ఫ్యాన్ పెట్టారు వెనక చైర్లో వాళ్ళకి, కళ్ళు మూసుకుంటున్నట్టున్నావి. రావణమ్మా లేదా? ఓకే, మంచిది. ప్రియ దేవుని పిల్లరా, యేసునందే రక్షణ, యేసునందే నిత్య జీవము. కాబట్టి యేసే రక్షణ, నిరీక్షణ. అందుకే యేసుని గురించి ప్రకటిస్తున్నాం. అందరికీ ద్వేషమైనా సరే, అందరికీ కోపమైనా సరే, వీళ్ళు మూర్ఖులరా, మా దేవుడే దేవుడు అంటాడు, మా మార్గమే మార్గం అంటారు, మేం చెప్పిందే రైట్ అంటారు అని జనాలు ద్వేషిస్తున్నా, అవమానపరుస్తున్నా, దూషిస్తున్నా, హేళన చేస్తున్నా, వేరుగా చూస్తున్నా, సత్యం సత్యమే కదా, ప్రకటించాలి. మరి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం కొరకే మనం సాక్షులుగా ఉండాలి. అప్పుడే అనేకులు అసత్యంలో నుంచి బయటకు వస్తారు. అలా ఎంతోమంది సత్యాన్ని తెలుసుకొని ప్రభువు దగ్గరికి వచ్చారు. మన నివాసాలను ఒకరోజు మనం వదిలిపెట్టి తప్పక మనం పరలోకం చేరాలి. ఈ శరీరం ఒక నివాసం, ఇటుకలతో కట్టుకున్న ఈ ఇల్లు ఒక నివాసం. ఆ ఇంటిని, ఈ ఇంటిని, రెండిళ్లను ఒకరోజు మన ఆత్మ వదిలేస్తుంది, వదిలిపెట్టాల్సిందే. ఈ లోకంలో ఎవడు స్థిర నివాసం కలిగిన వాడు లేడు. ఇక్కడ మనమందరం యాత్రికులము, ప్రయాణికులము. మనము యాత్ర చేయాలి, ప్రయాణం చేయాలి పరలోక పట్టణానికి. కింద పాతాళం ఉన్నది, అక్కడికి పోకూడదు. ఎవరెళ్తారు పాతాళానికి? అబద్ధికులు, విగ్రహారాధికులు, దొంగలు, మూర్ఖులు, వ్యభిచారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాంత్రికులు అక్కడికి వెళతారు. అక్కడికి వెళ్ళకూడదు. అది అసత్యం, అది అబద్ధం, అది దుర్నీతి, అది పాపం. దాన్ని విడిచిపెట్టి మనం పరలోకం చేరాలి. అదే సువార్త. పరలోకం ప్రభువు చేరుస్తాడు మనల్ని. మార్గం సిద్ధం చేశాడు. యేసు రక్తంలో కడుగుకొని, ఆయన నామంలో బాప్తిస్మం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఈ జీవన ప్రయాణాన్ని ఆయనకి ఇష్టంగా జరిగిస్తూ ఉంటే మనం పరలోకం చేరుతాం. అర్థమవుతుందా? కనుక ఇది మన భక్తికి పునాది, ఇది మన విశ్వాసానికి పునాది. ఈ పునాది నుంచి మనం తప్పిపోకూడదు. ఈ పునాది మీదే మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఇది మన దృఢ విశ్వాసం. మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. కొందరు మానుకున్నట్టు సమాజంగా కూడటం మానబాకండి. కుదిరితే వస్తాం, లేకపోతే లేదు అనబాకండి. ఏ పని లేకపోతే ఇక్కడికి వస్తాం అనబాకండి. ఫస్ట్ కమ్ టు ద చర్చ్. ఫస్ట్ దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోండి. ఎందుకని? దేవుని మాటే సత్యం, దేవుడే సత్యం. సత్యాన్ని అనుసరిస్తేనే మనము నిత్య జీవం చేరుతాము. కనుక ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలి. భోజనం అడ్డగించకూడదు, బంధువులు అడ్డగించకూడదు, నిద్ర అడ్డగించకూడదు, కొన్నిసార్లు అనారోగ్యం కూడా అడ్డగించకూడదు. ఏదో హాస్పిటల్లో పండుకొని ఐసీయూలో ఉంటే తప్ప కొద్ది అనారోగ్యాలకు దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు మానకూడదు. ఎందుకని? మానేసేస్తే మీ గమ్యం మర్చిపోతారు. మీ భక్తి విశ్వాసం సన్నగిల్లుతుంది. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము దేవుడు నిన్ను రక్షిస్తుంది. కనుక వినాలి, వినటం మానకూడదు. తినాలి, తింటే ఏమవుతారు? నీరసమై కింద పడతారు, కళ్ళు తిరిగి.
అప్పుడు ప్రయాణంలో ముందుకు సాగలేరు. అంతే కదా, మామూలుగా శారీరకంగా. తినకపోతే ఏమవుద్ది? నీరసం వచ్చిద్ది. నీరసం వస్తే ఏం చేస్తారు? కళ్ళు తిరిగి డవేళ్ళను పడతారు. అప్పుడు మీరు ప్రయాణం చేయలేరు. అట్లాగే ఆత్మకు కూడా బలం కావాలి. బలం కావాలి అని అంటే దేవుని వాక్యం తినాలి, వినాలి. రోజు తినే వాక్యంగా అనబాకండి. మరి రోజు తినే తిండేగా ఎందుకు తింటున్నా బీరు పోకుండా? 3 పూట్ల బీరు పోకుండా తింటున్నారుగా. ఒక్క పూట తినకపోతే చక్కర్లు కొడతాయిగా కళ్ళు. ఒక్క పూట తినకపోతే కళ్ళు చక్కర్లు కొడతాయి కదా. అవసరమైతే 3 పూట్ల లేకపోతే 4 పూట్ల కూడా లేపుతారు కదా. అర్ధరాత్రి మధ్యరాత్రి కూడా తింటుంటారు కొంతమంది. ఆకలి అయితే నిద్ర పట్టక. మరి 3 పూట్ల 4 పూట్ల తినేవారు దేవుని వాక్యం వారానికి ఒకసారి 2 సార్లు అయినా వినకపోతే నీ ఆత్మకు బలం ఎలా ఉంటుంది? నీ ప్రయాణంలో ఎలా ముందుకు సాగుతావు? రోజు తినే తిండే కదా అని తినక మానట్లేదే, మరి రోజు వినే వాక్యమే కదా అని వినకుండా ఎందుకుంటావు? వినాలి. తిన్న తిండే తింటల్లా. అన్నమేగా రోజు తినేది, పప్పేగా, కూరేగా, మార్చి మార్చి అయ్యేగా తినేది. మరి అవి తింటున్నప్పుడు శరీర బలం కోసం, నీ యాత్రలో నీ పనుల్లో ముందుకు సాగటం కోసం మరి దేవుని వాక్యాన్ని ఎందుకు తినవు? ఈ గ్రంథాన్ని చింపుకొని తిను అన్నాడు ఇర్మియా భక్తుడితోటి దేవుడు. దీన్ని చింపుకొని తిను అంటే ఈ పేపర్లు చంపుకొని తినమని కాదు అర్థం. ఈ వాక్యాన్ని ఒంటికి పట్టించుకో, ఈ వాక్యాన్ని హృదయంలో ఎక్కించుకో. ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఈ జీవన ప్రయాణంలో ముందుకు నడిపిస్తుంది. శరీరం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం ఆత్మ. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో అంతకంటే ఆత్మకు దేవుని వాక్యం చాలా ముఖ్యం. ఈ ప్రయాణం పరలోకం చేరేదాకా. అందుకని పోయిన వారం విన్నానులే, ఈ వారం వినకపోతే ఏమి అనకూడదు. ఆదివారం విన్నాంలే, బుధవారం పోకపోతే ఏమి అనకూడదు. దొరికిన కొలది తినాలి, దొరికినప్పుడే తినాలి. ఆ తర్వాత దొరకదు. దేవుని వాక్యం మనకు వారానికి 2 సార్లు 3 సార్లే దొరుకుతుంది. అన్నం 3 పూట దొరుకుతుంది, అవసరమైతే 4 పూటలు కూడా దొరుకుతుంది. కానీ ఇంట్లో దేవుని వాక్యం వారానికి 3 సార్లే దొరుకుతుంది. అది కూడా తినటానికి నీకు ఇష్టం లేకపోతే నీకేదో జబ్బు చేసిందని అర్థం. మీ పిల్లలకి ఆకలి అవ్వట్లేదు అనుకోండి, కేంద్ర ఈ టయానికి తింటలేదు, రోజు ఇంత తినేవాడు ఇప్పుడు ఏంద్ర ఇంతే తింటున్నాడు, తింటలేదని టక్కన పట్టుకెళ్ళిపోయి డాక్టర్కి చూపిస్తావే. ఏంటమ్మా సమస్య? గున్నేనుగులాగా ఉన్నాడుగా. ఏంటమ్మా సమస్య అంటే, అన్నం తింటలేదండి, రోజు ఇంత తినేవాడండి, ఇప్పుడు ఇంత కూడా తింటలేదు, అసలు ఒక పూట వద్దంటున్నాడు. ఏమి వద్దంటే ఉండని. వద్దంటే ఎట్టా? తినొద్దు, బలం పొందొద్దు, నా పిల్లాడు పెరగొద్దు, అందుకని ఏమైనా టానిక్ రాసి అండి సార్, అరుగుదలకు మంది అండి సార్, ఆకలి అవ్వడానికి కూడా మంది అండి సార్. 2 మందులు, అరగడానికంట ఆకలి అవ్వడానికంట. తిన్నది అరగడానికి, మళ్ళా తినడానికి ఆకలి అవ్వడానికి 2 మందులు కావాలి. నీ శరీరంలో పిల్లాడు తినకపోతే నీకు అంతలా టెన్షన్ అయిపోయిందే. ఆత్మలో నువ్వు దేవుని వాక్యాన్ని వినకపోతే ఎలా? మీరు ఎప్పుడైనా సరే పొలానికి వెళ్ళారు, ఇంటి దగ్గర బట్టలు ఆరేస్తున్నాయి, బడబడబడబడా వర్షం పొలంలో పడుతుంది, పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడికి బట్టలు తెద్దామని. కాకపోతే ఒక మాట అనుకుంటారు, అయ్యో బట్టలు తడిసిపోతున్నాయి అంటారు. సాయంత్రం ఇంటికి వచ్చినాక అయ్యా ఆరుతాయిలే గాలికి, వానబడి అయ్యే గాలికి ఆరుతాయిలే అనుకుంటారు. లేదు, సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఆరలేదనుకో, ఏం చేస్తారు? పిండి మళ్ళా వేస్తారు. కాస్త ముక్కోసన వస్తుంది అనుకో, మరలా ఉతికి మళ్ళా వేసుకుంటారు. కానీ పని మానరే. అట్లాగే మిన్ను విరిగి మీద పడ్డ దేవుని మందిరంలో నుంచి బయటికి పోకూడదు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పనులన్నీ తర్వాత పాని, గుడ్డలా తడిస్తే ఏమైతాయి? తడవని, అయ్యా ఆరుతాయి కదా. అట్లా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో చెబుతున్నా ఈ సందర్భాన్ని తీసుకొని. అర్థమైందా? ఏ పని నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. దేవుని వాక్యం మీద అంత ఆసక్తి ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి పిల్లాడికి ఆకలి అవ్వకపోతే ఎలాగో ఆకలి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తావో, అరగకపోతే అరగడానికి ఎలా మందు తెచ్చుకుంటావో, నీ ఆత్మ విషయంలో కూడా నీకు ఆకలి అవ్వట్లేదు, వాక్యం మీద ఆసక్తి లేదు, ప్రార్థన మీద నీకు ఆసక్తి లేదు, ఏం బాధాన్లే పొద్దుగూకులు అని నువ్వు అనుకుంటున్నావని అంటే నీకు ఆత్మలో ఏదో జబ్బు ఉంది, అజీర్తి జబ్బు ఉందన్నమాట. అర్థమైందా? జీర్ణంగాని జబ్బు, ఇంకొకటేమో
లాస్ ఆఫ్ ఎపటైట్ అంటారనమాట. లాస్ ఆఫ్ ఎపటైట్ అని అంటే ఆకలి లేకపోవడం. ఆకలి లేకపోవటం కూడా ఓ జబ్బే. ఈ జబ్బు చాలా జబ్బులకు దారితీస్తుందన్నమాట. అర్థమవుతుందా? అందుకని మనము తప్పకుండా ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని వాక్యం కోసం, ప్రార్థన కోసం, సహవాసం కోసం దప్పిక కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. ఎంతసేపు శారీరక ఆకలే కాదు, ఆత్మకు కూడా ఆహారం కావాలి. పోయినా పర్వాలేదులే, పోకపోయినా పర్వాలేదులే అనొద్దు. హెచ్చరిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానొద్దు. ఈ కూడిక మీ ఆత్మను బలపరచటానికి, మీ మార్గంలో ఉన్న అడ్డులు తొలగించటానికి, మీ మార్గంలో ఉన్న ప్రమాదాలను గురించి మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు దేవుని కాపుదలలో సంరక్షణలో ఉండునట్లుగా మీకు దేవునికి దగ్గర చేయటానికి ఈ కూడిక. మనం అక్కడ చేరాలి. కాబట్టి ఆ నిత్య పరలోక పట్టణము, శ్రేష్టమైన నిత్యము నిలిచే మన ఆత్మను రక్షించుకోవటానికి తప్పకుండా మనం సమాజముగా కూడుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి, దైవ సన్నిధికి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఆత్మలో బలంగా ఉండి శత్రువుని ఎదిరిస్తావు. బాగా తిని బలిసినోడు శత్రువుని ఒక దెబ్బలో కొట్టి పడేస్తాడు. అన్నం సరిగా తినకుండా ఒక పూట తిని, ఒక పూట తినక, ఒక పూట తిని, ఒక పూట తినక నీరసంగా ఉన్నాడు అనుకో, ఓ దెబ్బ కొడితే శత్రువు బిల్లబీటును పడతాడు. నువ్వు కొడితే శత్రువు పడిపోవాలనా? శత్రువు కొడితే నువ్వు పడిపోవాలనా? నువ్వు శత్రువు కొట్టినా పడకుండా ఉండాలి అని అంటే నువ్వు బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే బలంగా తినాలి. బలంగా తినాలని అంటే పొద్దాకల కొండ దగ్గరికి రావాలి. ఏమంటారు? పొద్దుగూకులు వంట రూమ్లో తిరుగుతుండాలి. డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదో ఒకటి వేసుకుంటుండాలి నోటట. శరీరంలో ఏదో ఒకటి నోట్లో వేసుకుంటున్నట్టు దేవుని వాక్యాన్ని పొద్దాకల హృదయంలో వేసుకుంటుండాలి. అర్థమైందా? పొద్దాకల ఎక్కడ అవకాశం వస్తే అక్కడ హృదయాన్ని వేసుకోవాలి లోపల హృదయంలో. అప్పుడు నువ్వు ఆత్మలో బలం పొందుతావు. నువ్వు ఒక దెబ్బ కొట్టావంటే శత్రువు 70 ఏళ్ళను పడతాడు కింద. లేకపోతే నువ్వు పడతావు కొట్టగానే. అప్పుడు ప్రయాణంలో ముందుకు సాగవు. అందుకని ప్రయాణంలో ముందుకు సాగాలి. అమ్మాయి, నీ అమ్మ ఉందిలే, చూడు అక్కడ కూర్చుంది. నా వైపు చూస్తున్నారా మీరిద్దరు అక్క చెల్లెళ్ళు? ఓకే, చూడండి, మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలి. ఏం చెబుతున్నాను నేను? మన యాత్ర పరలోకానికి. అర్థమైందా? ఈ పరలోక మార్గం యేసు ద్వారానే, మరి ఎవరి ద్వారా లేదు. మరణమును జయించిన యేసే మరణం తర్వాత నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు. ఎందుకనంటే ఆయనలా మరణాన్ని జయించి తిరిగి లెగిసిన పునరుద్ధానుడు ఎవరు కూడా లేరు. ఇందాకేదో పాట పాడినట్టున్న పునరుద్ధానం గురించి. నానా నువ్వా పాడింది? పునరుద్ధానుడు ఆ పాట పాడదామా? పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే కొనియాడుచు, ఆరాధించెద నిన్నే ఘనపరచుచు, స్తుతి పాడుచు నిన్నే. నాకు పాట తీసి ఇవ్వండి. పునరుద్ధానుడ నా యేసయ్యా, పాడండి. పునరుద్ధానుడా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. తెరవండి నోరు, ఒకసారి విని మరలా పాడండి. ఆరాధించెద నీలో జీవించుచు, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా
ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుతూ నిన్నే గణపరచండి పెద్దగా. జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని, తెలియని మార్గము నాకు ఎదురాయనే. నే ముందెన్నడు వెళ్ళని, తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని. నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, నీ వాగ్దానమే నన్ను బలపరచెనే. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే, ఆరాధించెదనిలో జీవించుచు. చెరలోనైన స్తుతి పాడుచు, మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైన స్తుతి పాడుచు, మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే కొనిపాడుచు, ఆరాధించెద నిన్నే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పాడండి. దానుడ మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పాడండి అందరూ. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. మరలా స్తుతి పాడుచు, ఆ రెండు లైన్లే మళ్ళా పాడండి. ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే. పునరుద్ధానుడ నా యేసయ్యా అనండి. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను.
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదనిలో జీవించుచు. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలన్నీ ఈ పాటలో వచ్చేసినాయి. మనము కృప ద్వారానే రక్షించబడ్డాం, ఆయన రక్తం ద్వారా రక్షించబడ్డాం. మన మార్గం సరళం, మనం ఆయనతో కలిసి జీవించాలి. ఈ మార్గంలో నిరసించకూడదు. చెర రావచ్చు. బైబిల్లో ఉన్న 14 పత్రికలు ఆయన దరిదాపు చెరసాలలో నుంచే రాశాడు. నేను చెప్పాను కదా, సత్యాన్ని ఎవడు బంధించలేడు. సత్యం ఎవడో బంధిస్తే బంధించబడేది కాదు. సత్యం ఎప్పుడైనా విజయాన్నే చూస్తుంది, అసత్యం ఎప్పుడైనా ఓడిపోతుంది. ఎవడో జాకీలు పెట్టి లేపితే లెగవదు అసత్యం, అది ఏనాడైనా కూలిపోయేదే. సత్యం చెరసాలలో ఉండి కూడా ప్రకటించినాడు. క్రీస్తు మరణము ద్వారా మనకు రక్షణ వచ్చింది, అది కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ కృపను మనం దుర్వినియోగం చేసుకోకూడదు, ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు, సమాజంగా కూడటం మానకూడదు. వాక్యాన్ని విని బలం పొంది శత్రువు మీద జయంతో ప్రయాణంలో ముందుకు సాగాలి. ఈ యాత్ర మనల్ని పరలోకం చేర్చాలి. మధ్యలో ఆగిపోకూడదండి. మనము మధ్యలో ఆగిపోకూడదు. దేవుడే మన చెయ్యి బట్టి నడిపిస్తాడు. ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురయ్యింది. అంతే కదా, పరలోకం మనకేం తెలుసు? నీతి, పరిశుద్ధత, నిత్య జీవం మనకేం తెలుసు? దుష్టుడు, సాతానుడు, ఈ పోరాటాలు మనకేం తెలుసు కదా? దేవుడే చెయ్యి పట్టి నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడే చెయ్యి పట్టి నడిపిస్తాడు. నీ తరపున యుద్ధాలు చేస్తాడు, నీకు జయమిస్తాడు, మార్గంలో ఉన్న అడ్డులన్నీ తొలగిస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. అర్థమైందా? దారి తెలియనోడికి పక్కనే దారి తెలిసినోడు ఒకడు ఉంటే ఎంత బాగుంటుంది. మేము చాలాసార్లు కొత్త దారుల్లో వెళ్తూ ఉంటాం. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే అది ఎటో తీసుకుపోద్ది. ఒకసారి నదిలోకి తీసుకుపోయింది, ఒకసారి ఏమో ఊరి బయట ట్రాక్టర్లు వెళ్ళే దారికి తీసుకెళ్ళింది. వెనక్కి రాలేం, ముందుకు పోలేం. దీన్ని నమ్ముకుంటే కష్టమే. అందుకని ఎవరిని నమ్మాలా? అక్కడ ఊరు తెలిసిన వాళ్ళని నమ్మాలా. అందుకని గూగుల్ చెప్పినా కూడా వాళ్ళని అడుగుతాం కొన్నిసార్లు, ఎటు పోవాలి, ఏ దారి మంచిది అని. అప్పుడు వాడు చెప్తాడు ఇటు వెళ్ళమని. కొంతమంది అయితే నేను తీసుకుపోతారా ఆడిదాకా అని వాడు ముందు బైక్ మీద పోతుంటే మేము కారు మీద పోతుంటాం. అప్పుడు భలే దర్జాగా పోతాంలే. అప్పుడు గూగుల్తో పని లేదు, ఎవరితో పని లేదు. ఎందుకని తెలిసినోడు అంతగా ఊరకు అడ్రస్ చెబితే వాడు 3 కిలోమీటర్లు తీసుకొస్తాడండి మమ్మల్ని. అడ్రస్ చెప్తే నేను తీసుకెళ్తాను రండి అయ్యగారు అని 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకు తీసుకొచ్చి వదిలిపెట్టిపోతాడు. అర్ధరాత్రి 1-2 గంటలకు ఎవడు దారి చూపిస్తాడు మరి? కానీ ఎవడో ఒకడు ఉంటాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. నా బిడ్డ మరి ఇంత అర్ధరాత్రి ఒకడే వచ్చాడు, ఇటు పోతాడు. అందుకని ఎవడికో మనసిచ్చి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎవడో తెలియనోడు తీసుకొచ్చి చూపిస్తుంటాడు. వాడికి రోడ్డు బాగా తెలుసు. పరలోకానికి దారి యేసయ్యకి బాగా తెలుసు, పరిశుద్ధాత్ముడికి బాగా తెలుసు. నిన్ను పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు. నీకు చింతేలా, నీకు భయమేలా? చక్కగా సాగిపో, ఆయనతో సాగిపో. ఊపిరి నాలో ఉన్నంత వరకు. ఆ ఊపిరి ఆగిపోయిన తర్వాత పరలోకంలో నిత్య జీవంలో చేరుతాం. ఎంత నిరీక్షణతో కూడిన, ఎంత ధైర్యంతో కూడిన జీవితం అనుకుంటున్నారు ఇది? చెరసాలలో ఉండి కూడా పౌలు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? ప్రజలకెందుకు దేవుని గురించి చెప్పాడు? సత్యం గురించి, మరణం గురించి, పాపం గురించి, పాప క్షమాపణ గురించి, నిత్య జీవం గురించి ఎందుకు చెప్పాడు? అది సత్యం, అది సత్యం. నన్ను చంపిన అది సత్యమే, నన్ను చెరసాలలో బంధించిన అది సత్యమే. నన్ను బంధించారు, దేవుని వాక్యాన్ని ఎవడు బంధించలేడు అన్నాడు పౌలు భక్తుడు. నన్ను చెరసాలలో బంధించినారు కానీ దేవుని వాక్యాన్ని మీరు బంధించలేరు. అర్థమవుతుందా? కాబట్టి మన బంధకాలను తెంచి మనకు స్వతంత్రాన్ని ఇచ్చి పరలోకం చేర్చే దేవుని వాక్యాన్ని మనము మీరకూడదు. ఏం చూస్తున్నావు బుల్లెమ్మక? ఎందు వర్షపు సుక్కలు ఎప్పుడు చూడనట్టు బయటికి చూస్తున్నావు ఏంది కిటికీలో గుండా? నన్ను చూడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ మార్గంలో ముందుకు సాగాలి. ఈ మార్గంలో మనకు బలం కావాలి. ప్రయాణం చేయాలంటే గమ్యం మనకు తెలిసింది, మార్గం మనకు తెలిసింది. అర్థమైందా? మార్గం యేసు, గమ్యం పరలోకం. చెప్పండి, మార్గం ఎవరు? గమ్యం. ఇందులో నడవడానికి శక్తి కావాలి కదా. మరి శక్తి కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి ప్రార్థనను, వాక్యాన్ని, ఉపవాసాలను మనం మర్చిపోకూడదు. నిర్లక్ష్యం ఎప్పుడూ చేయకూడదు. ఇది 3వ సంగతి. ఇక 4వ సంగతి, ఈ ప్రయాణంలో శత్రువులు ఎదురవుతుంటారు. దోచుకోవటానికి దొంగలు,
చంపటానికి నరహంతకులు, అర్థమైందా, మార్గాన్ని తప్పించడానికి మోసగాండ్లు ఎదురవుతుంటారు. ఎప్పటిదాకా? చచ్చేదాకా. మనము చచ్చిపోయేదాకా శత్రువైన సాతానుడు, సాతాను ప్రేరితమైన మనుషులు మనల్ని అడ్డగిస్తూనే ఉంటారు, నీ భక్తిని అడ్డగిస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ అడ్డులన్నీ దాటుకుంటూ వెళ్ళాలి, జయించుకుంటూ వెళ్ళాలి, ముందుకు సాగాలి. అర్థమవుతుందా? కాబట్టి అడ్డులన్నీ దేవుడే తొలగిస్తాడు, సహాయం దేవుడే ఇస్తాడు, శత్రువుల మీద జయం దేవుడే ఇస్తాడు. మంచిది. ఒక సంగతి చెప్పి నేను ముగిస్తా. ఈ కొనసాగింపు ఇంకోసారి నేను వచ్చినప్పుడు చెబుతా. 120వ కీర్తన చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, శత్రువులు ఎదురవుతారు, నిరాశ ఎదురవుతుంది, రోగం, కష్టం, నష్టం ఎదురవుతాయి. ఎదురైతే దేవుడు చూస్తూ ఏం ఊరుకోడు. 121వ కీర్తన ఇందాక కిరణ్ చెప్పినట్లు ఆయన కావలసిన సమయోచిత సహాయం మనకు ఇస్తాడు. శ్రమలో దేవునికి మొరపెట్టండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఏమి శ్రమ? మానసికమైనదా, ఆర్థికపరమైనదా, శారీరకమైనదా, పిల్లలతోనా, భర్తతోనా, భార్యతోనా, ఎవరితో ఏ శ్రమ వచ్చినా సరే, ఇన్ని బాధలు పడుతున్నారు నా పిల్లలని దేవుడే వర్షాన్ని ఆపేసినట్టున్నాడు ఈ రేకుల శబ్దానికి. ఒక మాట వినండి, ఈ లోకంలో, ఈ ప్రయాణంలో మీకు శ్రమ తప్పకొస్తుంది. భర్తతోనో, పిల్లలతోనో, ఆర్థికంగానో, శారీరకంగానో, కుటుంబంలోనో, స్నేహితులతోనో, నమ్మిన వారితోనో తప్పక శ్రమలు వస్తాయి, రాకుండేముండవు. అయితే దేవునికి మొరపెట్టండి, తప్పకుండా శ్రమలన్నింటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. 48 సంవత్సరాల నా జీవితంలో నేను చాలా శ్రమలు ఎదుర్కొన్నాను, కానీ అన్నిటిలో దేవునికి మొరపెట్టాను, దేవుడు ప్రతిదాని నుంచి నన్ను విడిపించినాడు. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, కొన్నిటి కాదు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎవరి ద్వారా శ్రమలు వచ్చినా దేవునికి మొరపెట్టండి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నీ గమ్యం మంచిది, నువ్వు వెళ్తున్న మార్గం కూడా మంచిది, ఆ మార్గంలో నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. అందుకని మీరు భయపడబాకండి, కృంగిపోబాకండి. ఏంటి మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకోబాకండి. ఈ మార్గంలో కాదు, ఏ మార్గంలోనైనా కష్టాలు వస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి కష్టాలు వస్తాయి. దేవుని నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఒకంత శుభ నిరీక్షణ, దేవుడు నీకు తోడుగా ఉండి ఆ కష్టాలన్నింటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ కష్టాలు నీ మీదికి పొంగి రానివ్వడు, ఆ కష్టాల్లో నిన్ను మునిగిపోనివ్వడు. అర్థమవుతుందా? జలములలో బడి నువ్వు వెళ్ళినా అవి నీ మీదికి రావు, అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు. కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. కనుక దేవుని మార్గంలో శ్రమలు ఎదురైతే ముందుకు సాగండి. ఈ కీర్తనలో అబద్ధములాడువారు, మోసము చేయువారు, తమ నోటితో కఠినమైన మాటలు మాట్లాడేవారు దావీదుకు ఉరిగా మారారు. తన జీవన ప్రయాణములో అబద్ధికులు, మోసగాండ్లు, కపటము చూపేవారు, లోపల హృదయంలో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడేవారు, పొద్దాక కలహాలకు ఇష్టపడేవారు. జీవన ప్రయాణంలో మనం కూడా ఎదుర్కొంటుంటాం. పొద్దుగూకులు తగాదాలే, పొద్దుగూకులు గొడవే. నా ప్రియ దేవుని పిల్లరా, కొన్నిసార్లు కలహ ప్రియుల దగ్గర మనం ఉండాల్సి వస్తుంది, కపటమైన వారి దగ్గర మనం ఉండాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో చాలాసార్లు నమ్మిన వారు మోసం చేస్తారు, మన మీద అబద్ధాలు కల్పిస్తారు, కపటమైన మాటలు కల్పిస్తారు, లేనివి ఉన్నట్టుగా కల్పిస్తారు. ఏం చేయాలి మరి? అప్పుడు దేవుని మీద చూడాలి. ఈ అబద్ధపు, కపటమైన, మోసపు మాటలను సూది కలిగిన బాణాలతోటి, నిప్పుతోటి పోల్చబడింది దేవుని వాక్యం. అన్ని చూపించను, ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి అన్ని చూపించను, ఇంకోసారి నేను వివరంగా చెబుతా వాటి గురించి. ఈ అబద్ధపు మాటలు, మోసపు మాటలు, కపటమైన మాటలు వేటితో పోల్చబడ్డాయి అని అంటే నిప్పులతోటి, బాణాలతోటి పోల్చబడ్డాయి. వాడిగలిగిన వరదీసిన కత్తులతోటి, నూరిన కత్తులతోటి పోల్చబడ్డాయి. ఈ జీవన ప్రయాణంలో దావీదు కొన్నిసార్లు అలాగే ఎదుర్కొన్నాడు. దోయగు అనే ఒక అతను ఉన్నాడు, అతడు దావీదు మీద సౌలుకు అబద్ధాలు చెప్పాడు. సౌలు చేత దావీదు తరమబడుతుంటే సౌలు దగ్గరికి వచ్చి దావీదు గురించి అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పి సౌలు కోపాన్ని రెట్టింపయ్యేటట్టు చేశాడు, సౌలు ద్వేషం రెట్టింపయ్యేటట్టు చేశాడు. దావీదుకు సహాయపడిన అహీమెలెకు అనే ఒక ప్రధాన యాజకుడిని, అతని పిల్లలందరినీ చంపేటట్లుగా ఆ మాటలు పనిచేసిన మాటలు చెప్పాను కదా ప్రారంభంలోనే, అవి బతికిస్తాయి, నాశనం కూడా చేస్తాయి.
కొందరు అచ్చంగా కలహప్రియులుగా ఉంటారు. అంటే వాళ్ళకి తగాదాలంటే బాగా ఇష్టం. వాళ్ళ వారా మన ప్రాణం విసిగిపోద్ది. మోసపు మాటలంటే ఇష్టం, తగాదాలంటే ఇష్టం, వారి అబద్ధాలు కల్పనా మాటలంటే ఇష్టం, కపటమైన మాటలంటే వాళ్ళకి ఇష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి బాగున్నావా అంటారు. కడుపులో కత్తులు ఉంటాయి, దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటారు, దిగబడతాయి. బాగున్నావా అన్నాడని గట్టిగా వాటేసుకున్నావనుకో, కడుపులో నుంచి వచ్చిన కత్తులు గుచ్చుకుంటాయి. అట్టుంటాయి. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి బాగున్నావా అనేవారు దావీదుకు ఎదురయ్యారు. కపటమైన మాటలు, మోసమైన మాటలు, సమాధానాన్ని కోరుకోరు. దావీదు భక్తుడు అంటాడు, నేను సమాధానాన్ని మాత్రమే కోరుకుంటున్నా. కలహప్రియుల మధ్యలో నేనున్నా. అవును, ఈ లోకమంతా కలహప్రియులైపోయినా. అసమాధానం ఎక్కువ, వారికి స్వార్థం ఎక్కువ. అట్లాంటప్పుడు తప్పకుండా వారు నీకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. మనుషుల మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కత్తి చూసి చంపాలనుకున్న సౌలు కత్తి మీద పడి చచ్చాడు, ఈ దోయగు చచ్చాడు. దావీదు మాత్రం వృద్ధాప్యం వరకు బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నిన్ను చంపజూచు వారు చస్తారు, నువ్వు దేవుని మీద ఆధారపడితే. కత్తికి కత్తి కట్టాడా? కట్టలా. తరుముతున్న సౌలు చేతికి చిక్కినా చంపలేదు దావీదు. ఎందుకు? నేను సమాధానాన్నే కోరుతున్నా. ఈ జీవన ప్రయాణంలో నువ్వు సమాధానాన్నే కోరు. భర్తతో కానీ, పిల్లలతో కానీ, తోటి విశ్వాసులతో కానీ, తోబుట్టువులతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ నువ్వు సమాధానమే కోరాలి. కలహం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అబద్ధములు కల్పనా మాటలు ఉండకూడదు, మోసపు మాటలు కపటపు మాటలు మనకు ఉండకూడదు. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. నీవు సమాధానాన్నే కోరాలి. చివరి మాట 7వ వచనం, నేను కోరునది సమాధానమే. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. నేను మెకెషులో, కేదారులో నివాసం చేశాను అంటాడు. 5వ వచనం చూడండి. అయ్యో, నేను మెకెషులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారమునొద్ద కాపురం ఉన్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసం ఉన్నవాడను. అబ్బా, పొద్దుగూకులు తగాదా పెట్టుకుంటుంటే, పొద్దుగూకులు ద్వేషిస్తుంటే, పొద్దుగూకులు బాధ పెడుతుంటే ఉండటం ఎంత కష్టం. అయినా ఉన్నాడట, ఉండక తప్పదమే. అర్థమైందా? మనం దేవుని నమ్ముకున్నామని అందరూ మనకు అనుకూలంగా మారుతారా? మారరు. ఒకంత దేవునికి నమ్ముకున్న వాళ్ళు చాలా మంది శత్రువులు అవుతారు. ఎందుకని? మనం సత్యాన్ని అనుసరించి నడుస్తుంటాం గనక అసత్యంలో ఉన్నవారు తప్పకుండా మనల్ని ద్వేషిస్తారు. చీకటి వెలుగును ద్వేషించినట్లు మనల్ని ద్వేషిస్తారు. జనాలు ద్వేషిస్తున్నారని ప్రయాణం ముగించకు, ఆపకు, వెనుదిరగకు. ఏం చేయాలి మరి? గమ్యం వరకు సాగు. సాగు. ఎట్లా సాగు? సమాధానంతో సాగు. సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండు. అసమాధానం ఉండకూడదు. ఇంటిలో భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, తోడికోడళ్ళ మధ్య, తోటి విశ్వాసుల మధ్య, ఇరుగు పొరుగు మధ్య అసమాధానం ఉండకూడదు. వారు అసమాధానాన్ని పెంచి పోషిస్తున్నా నువ్వు మాత్రం సమాధానంగానే ఉండాలి. దావీదు భక్తుడు ఏమంటాడు? కలహప్రియుల దగ్గర నేనున్నాను, నోరు తెరిస్తే వాళ్ళు ఏ మాట పట్టుకొని తగాదాలాడదామా అని సిద్ధంగా ఉన్నారు, అయినా నేను సమాధానాన్నే కోరుకుంటున్నాను. ఈ జీవన యాత్రలో నీకు కావాల్సింది సమాధానమే. ఆ సమాధానం ఎవరిస్తారు? ప్రార్థన చేస్తే దేవుడిస్తాడు. నీవుగా ఎవరితో తగాదా ఆడకు, నీవుగా ఎవరి మీద మాటలు దుయ్యకు, నీవుగా ఎవరి గురించి అబద్ధాలు చెప్పకు, నీవుగా ఎవరి గురించి కపట మాటలు మాట్లాడకు. ఒకవేళ వాళ్ళే నువ్వు మౌనంగా ఉన్న రెట్టించి నీ మీద గొడవ పడుతున్నారా, దేవునికి వదిలేయి. కళ్ళలాడు నాలుక, అబద్ధములాడు నాలుక, మోసము చేయు నాలుక, యెహోవా నీకేం చేస్తాడు? తంగేడు నిప్పులతో నిన్ను కాల్చేస్తాడు, తన బాణాలు వదిలి నిన్ను గుచ్చుతాడు అన్నాడు. మామూలుగా ఇట్లాంటి మాటలు బాణాలతో, నిప్పులతో పోల్చబడింది. గుచ్చుతారు ఆ మాటలతో, కాలుస్తారు ఆ మాటలతో, చంపేస్తారు ఆ మాటలతో. కానీ అట్లాంటి నాలుకను దేవుడు అదే నిప్పుతో, అదే బాణంతో గుచ్చుతాడు దేవుడు నిన్ను అన్నాడు. సౌలు ఏ కత్తితో దావీదుని చంపటానికి ప్రయత్నం చేశాడు, ఆ కత్తి మీదే పడ్డాడు, చచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏ గర్వంతో నాశనం చేయాలనుకున్నాడు, అదే గర్వంతో చచ్చిపోయాడు. నువ్వు సమాధానంగా ఉంటే ఏం నష్టం జరగదు. నువ్వు సమాధానంగా ఉండు, దేవుడు తీర్పు తీరుస్తాడు. అబద్ధాలు, మోసపు మాటలు, కలహాలు, కపటాలు నిప్పులు లాంటివి, బాణాలు లాంటివి. నేను కూడా వేద్దాం ఒక బాణం అనబాక. కొంతమంది నువ్వు ఒకటంటే నేను 2 అంట.
నువ్వు 2 అంటే నేను 4 అంట అనబాక, మూసుకో నోరు. అననీ వాళ్ళనే ఇసర్నీ బాణం, ఇసర్నీ నిప్పు. దేవుడు ఒకరోజు వాడి మీదకే బాణం విసురుతాడు, ఆడి నాలుకలోనికి దిగబడిద్ది, నిప్పులు వాడి నోట్లో పోస్తాడు. అర్థమైందా? పోశాడు, రుజువు చేశాడు దావీదు విషయంలో. కనుక మీరు అసమాధానాన్ని కలిగి ఉండొద్దు, క్షమించండి, ప్రభువుకు అప్పగించండి. ఆయనకు ఎదురైన శ్రమ జనాల అబద్ధాలే, జనాల కలహాలే, జనాల కపటాలే, జనాల మోసాలే. ఆయనకు ఎదురైన ఒక శ్రమలో ప్రధానమైన శ్రమ. అయితే దావీదు ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, మార్గాన్ని విస్మరించలేదు, సమాధానమే కోరుకున్నాడు. ఆ సమాధానమే అతని దేశంలో నెమ్మది సమాధానం కలుగు చేసింది, అతని శత్రువులను కాల్చివేసింది. ఈ ప్రయాణంలో ఈ అసమాధానాన్ని ఎదుర్కోండి, ఈ అబద్ధాలను ఎదుర్కోండి, ఈ మోసాలను ఎదుర్కోండి, ఈ కపటాన్ని ఎదుర్కోండి. మీ వల్ల అవదలే, పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకోండి. దేవుడే మీకు సహనం ఇస్తాడు, ఓర్పిస్తాడు. నేను చెప్పాను కదా, ఐఎమ్ సో షార్ట్ టెంపర్, లక్ష్మీ బాంబు లాంటి నేను. ముట్టితే పేల్తా, పేల్చానంటే చుట్టుపక్కల అన్ని పోవాల్సిందే. కానీ దేవుడు సమాధానంగా ఉండటం, సహించుకోవటం, ఓర్చుకోవటం, క్షమించటం నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకోండి, సమాధానాన్నే కోరుకోండి. మాటకు మాట అనొద్దు, చేతకు చేత అనొద్దు, దెబ్బకు దెబ్బ అనొద్దు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. మౌనంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. ఇంట బయట సంఘంలో ఎక్కడ కూడా కలహాన్ని కోరుకోవద్దు, దూషణ మాటలొద్దు, కపటమైన మాటలొద్దు. ఇదే మన ప్రధాన శత్రువు. ఈ నాలుకను స్వాధీనం చేసుకోవటం చాలా కష్టం. చేసుకున్నాడు లోకం మొత్తాన్ని గెలిచినట్టే. నాలుకను గెలవండి. కంటిన్యూ టు బీ కంటిన్యూడ్. ఈసారి వచ్చినప్పుడు లెగండి, ప్రార్థన చేసుకుందాం. ఈ జీవన ప్రయాణంలో ముందుకు సాగండి, ప్రార్థన చేసుకుందాం. లెగవండి, అందరు లెగిసి నిలవబడి, ప్రభువా నా గమ్యం ఏమిటో చెప్పావు, నా మార్గం ఏమిటో చెప్పావు, ఈ మార్గంలో నాకు తోడుండే పరిశుద్ధాత్ముడి గురించి చెప్పావు ప్రభువా. ఈ మార్గంలో ఎదురయ్యే మాటల గురించి నాతో చెప్పావు నాయన. దావీదు భక్తుడు కూడా శ్రమలు ఎదుర్కొన్నాడు. శ్రమలు మాటల వలన కలిగిన శ్రమలు. స్టిక్స్ అండ్ స్టోన్స్ బ్రేక్ మై బోన్స్ బట్ దేర్ వర్డ్స్ కిల్డ్ మీ. చాలాసార్లు ఎదుటివారి మాటలు మనల్ని చంపేస్తాయి. కర్రలు రాళ్ళు ఎముకల్ని విరగొడతాయి. ఎముకలు విరిగితే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ మనిషి చేస్తే కొన్నిసార్లు ఎదుటి వారి మాటలు మనల్ని చంపేస్తాయి, మన మనసును చంపేస్తాయి. దావీదు భక్తుని కూడా చంపినాయి ఆ మాటలు. తనకు సహాయం చేసిన వారిని చంపినాయి ఆ మాటలు. అబద్ధపు మాటలు, అబద్ధ సాక్ష్యాలు, కూట సాక్షి, మోసము, కలహము, కపటము, యుద్ధము. మాట అంటే యుద్ధం, మాట అంటే యుద్ధం. ఒక్క మాట అంటే తప్పు, దాన్ని పట్టుకొని గంటలు గంటలు సాధించటం మన జీవనంలో ఎదురవుతూనే ఉంటాయి. స్నేహితుల వలన, భాగస్వాముల వలన, బిడ్డల వలన, తోబుట్టువుల వలన, ఇరుగు పొరుగు వలన చాలాసార్లు ఈ వాదాలు, ఈ వేడి మాటలు, కఠినమైన మాటలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి దూసిన మాట మరల వెనక్కి తీసుకోవటం కష్టం. దావీదు భక్తుడు ఎప్పుడు దుయ్యలేదు మాటలు, మౌనంగా ఉన్నాడు. చేతికి దొరికినా చంపలేదు, మౌనంగా ఉన్నాడు. పగ తీర్చుకోవటం దేవుడి పని, నా పని కాదన్నాడు. పగ తీర్చుకోలేదు. మరి ఏం కావాలయ్యా? నేను సమాధానాన్నే కోరుకుంటా. ఎందుకు? దేవుడు సమాధానానికి అధిపతి. సమాధానం అంటే దేవుడికి ఇష్టం. సమాధానంగా ఉండేవారంటే దేవునికి ఇష్టం. శత్రువుతో కూడా సమాధానం, యుద్ధం చేసేవారితో కూడా సమాధానం. కలహప్రియుల దగ్గర మనం ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అయినా సమాధానంగా ఉంటే దేవుడే నీకు జయమిస్తాడు, దీర్ఘాయుష్యిస్తాడు, నెమ్మదిస్తాడు, శత్రువు క్రియలిక లేకుండా చేస్తాడు. నీతో పోరాడువారు అభావులైపోతారు, లయమైపోతారు, శూన్యమైపోతారు. సమాధానంతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు. మా ప్రయాణం ఏమిటో, ఈ ప్రయాణ గమ్యం ఏమిటో, ఈ ప్రయాణ మార్గం ఏమిటో, ఈ మార్గం ఎలా నీ సిలువ ద్వారా మా కొరకు ఏర్పాటు చేశావో, ఈ మార్గంలో తెలియని మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మని ఎలా తోడుంచావో, ఈ మార్గంలో ఎదురయ్యే శత్రువులలో ఒక రకమైన శత్రువు ఏమిటో, దూషణ మాటలు, అబద్ధపు మాటలు, కపటమైన మాటలు, కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట, కలహము. ప్రభువా తండ్రి, చాలా కాలం ఉండాడట దావీదు అక్కడ. అయినా నేను సమాధానాన్నే కోరుకున్నానన్నాడు. మేము కూడా నిత్యము సమాధానాన్నే కోరుకుంటూ
నాయన నీకు ఇష్టమైన ఆ సమాధానంలో ఆత్మఫలములో ముందుకు సాగుతూ ప్రతి శత్రువును నీ ద్వారా జయించగలిగిన కృప మాకు దయచేయమని, ఈ ప్రయాణంలో మమ్మల్ని తీరం చేర్చుమని యేసు నామాన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.